రైతులందరికీ నమస్కారం. నేను మీ రైతు మిత్ర జానీ. 2024 వానాకాలం సీజన్కి అనుకూలంగా ఉండి వాతావరణ పరిస్థితులను కొంతవరకు తట్టుకొని 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని అందించే మేలైన పత్తి విత్తనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు రైతులు ఒక విషయాన్ని గమనించాలి. ఇక రైతులందరూ కూడా అత్యధిక దిగుబడుల యొక్క భారాన్ని మొత్తం పత్తి విత్తనాలకే ఆపాదిస్తున్నారు. మంచి విత్తనాలు పెట్టకనే మనం ఆశించిన దిగుబడులు రావట్లేదని కొత్త విత్తనాల కోసం రైతులు ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటారు. ఇక రైతులంతా కూడా ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఇక మన పంట పొలాల్లో అత్యధిక దిగుబడులు సాధించేందుకు పత్తి విత్తనాల పాత్ర కేవలం 50%. ఇక మిగతా 50% పత్తి విత్తే సమయం, మనం ఎంచుకున్న నేల రకాన్ని బట్టి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. మనం చేపట్టే సస్యరక్షణ చర్యల మీద కూడా మన పత్తి పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. రైతులు దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక పత్తి విత్తనాలకు వస్తే ఒక రకం 20 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది, ఇంకొక రకం కేవలం 10 క్వింటాల దిగుబడి ఇస్తుంది అనేది అవాస్తవం అండి. అలాంటిది ఏమీ ఉండదు. ఏ పత్తి విత్తనమైనా దాదాపుగా 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని అయితే అందిస్తుంది. ఇక అంతకన్నా ఎక్కువ దిగుబడులు సాధించాలంటే అది కేవలం రైతు మీద, అదేవిధంగా వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంచుకున్న అన్ని రకాల పత్తి విత్తనాలు కూడా గోల్డ్ టెక్నాలజీ ఉంటుంది కనుక దిగుబడి విషయంలో ఎటువంటి సందేహం లేదు. 1-2 క్వింటాల వ్యత్యాసం తప్ప. అబ్బా, నేను ఆ విత్తనం పెడదామనుకున్నాను, నాకు దొరకలేదే, ముందే కొనుక్కున్నట్లయితే ఎంత బాగుండేదో అని సందేహం అవసరం లేదండి. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ఏ పత్తి రకం దొరికినా మీరైతే నిరభ్యంతరంగా పెట్టండి. ఇక విషయానికి వస్తే ఇదివరకే మన ఛానల్లో 2 వీడియోలు అయితే పత్తి విత్తనాల గురించి అప్లోడ్ చేయడం జరిగిందండి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోలు కూడా చూడండి. ఆ వీడియోలో మేలైన 10 పత్తి విత్తనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో మరొక 5 పత్తి విత్తనాల గురించి తెలుసుకుందాం. ఇక మొట్టమొదటి విత్తనం ప్రవర్తన్ సీడ్స్ వారి రేవంత్ అండి. దీని పంట కాలం 150 రోజులు. మొక్కల ఎత్తు 5 నుంచి 6 అడుగుల వరకు అయితే పెరుగుతుందండి. ఇక కాయ సైజు విషయానికి వస్తే మీడియం సైజు. ఇక బలమైన, అదేవిధంగా మధ్యస్థ నేలలకు అనుకూలంగా ఉంటుందండి. ఇక దిగుబడి విషయానికి వస్తే ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని అయితే అందిస్తుందండి. సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటిస్తే దిగుబడి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందండి. ఇక ఇది ఎకరానికి 2 ప్యాకెట్ల వరకు పడుతుందండి. ఇక నెక్స్ట్ పెట్టుకోదగా మరొక పత్తి విత్తనం నాథ్ సీడ్స్ వారి సంకేత్ అండి. దీని పంట కాలం 180 రోజులు. దీని కాయ సైజు మధ్యస్థంగా ఉంటుంది. ఇక మొక్కలు నిటారుగా పెరుగుతాయి, అదేవిధంగా కొమ్మలు కూడా ఎక్కువగా వస్తాయి. దీని ఆకు శాతం తక్కువగా ఉండి బలమైన మధ్యస్థ నేలలకు అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా మనకి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని అయితే అందిస్తుంది. ఇక ఎకరానికి 2 బ్యాగులు అయితే సరిపోతాయి. ఇక ఈ వానాకాలం సీజన్కి పెట్టుకోదగ్గ బెస్ట్ కాటన్ వెరైటీ మైకో సీడ్స్ వారి బాహుబలి ప్లస్ అండి. పత్తి మొక్కలు నిటారుగా పెరిగి 6 నుండి 7 అడుగుల వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. కాయ సైజు మీడియంగా ఉంటుందండి. ఇక దిగుబడి విషయానికి వస్తే 8 నుంచి 10 క్వింటాలు పండే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ 2024 వానాకాలం సీజన్కి పెట్టుకోదగ్గ టాప్ కాటన్ వెరైటీ విషయానికి వస్తే నూజివీడు సీడ్స్ వారి ఆశ అండి. ఇక దీని పంట కాలం 150 రోజులండి. ఇక దీని పత్తి తీత కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇది మధ్యస్థ మరియు బరువు నేలలకు అనుకూలంగా ఉంటుంది. ఈ వెరైటీ కూడా ఎకరానికి 2 బ్యాగులు అయితే సరిపోతాయండి. ఇక దిగుబడి విషయానికి వస్తే ఎకరానికి 12 నుంచి 15 క్వింటాల దిగుబడిని అందించే అవకాశం అయితే ఉంది. ఇక 2024 వానాకాలం సీజన్కి అనుకూలంగా ఉండే మరొక పత్తి విత్తనం రాశి సీడ్స్ వారి మ్యాజిక్ అండి. దీని కాయ సైజు లావుగా ఉంటుంది. ఇది కూడా నిటారుగా పెరుగుతుంది. దీని పంట కాలం కూడా 150 రోజులు. ఇది బరువైన మధ్యస్థ నేలలకు అనుకూలంగా ఉంటుందండి. ఇది కూడా ఎకరానికి 2 బ్యాగులు అయితే సరిపోతాయి. ఇక దీని దిగుబడి విషయానికి వస్తే 12 నుంచి 15 క్వింటాల దిగుబడి అయితే ఖచ్చితంగా అందిస్తుంది. ఫ్రెండ్స్, ఆఖరిగా ఇక్కడ చెప్పుకున్న విత్తనాలు ఏవి కూడా అత్యధికంగా చీడపీడలను తట్టుకునే రకాలు, అదేవిధంగా గులాబీ పురుగును తట్టుకునే రకాలు అంటూ ఏమీ ఉండవండి. అన్ని రకాల విత్తనాలు కూడా అందులో కోడ్ చేయబడిన టెక్నాలజీ ఆధారంగా అన్నీ కూడా సమానంగానే రసం పీల్చు పురుగులను, అదేవిధంగా గులాబీ రంగు పురుగులను తట్టుకొని నిలబడతాయి. ఫలానా విత్తనం చీడపీడలను బాగా తట్టుకుంటుంది, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది, అదేవిధంగా ఈ విత్తనం పెడితే అసలు గులాబీ రంగు పురుగే సోకదు అని చెప్తే మీరు వారి మాటలను నమ్మవద్దు.
ఫ్రెండ్స్, మన ఛానల్లో పత్తి విత్తనం నాటిన దగ్గర నుంచి పత్తి తీత వరకు పత్తి సంరక్షణకు అవసరమైన సస్యరక్షణ చర్యలకు సంబంధించి వీడియోలు అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ వ్యవసాయ రంగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి మన రైతు మిత్ర జానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏమాత్రం ఉపయోగపడినా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రైతు మిత్ర జానీ, సైనింగ్ ఆఫ్.